చేసిన వ్యక్తి కొరకు యేసయ్య సమయము తీసుకున్నాడు. యేసయ్య అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. యేసయ్య అతని స్థితిగతులు మార్చడానికి ఇష్టపడ్డారు. ఒకవేళ నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు, అది భర్త అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ నీ సొంత కుమారుడైనా ఉండొచ్చు. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప దెర్ ఇస్ నో హోప్. అటువంటి వారు మారడానికి ఏ విధమైన ఆస్కారము ఉండదు. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనకు శుభవార్త ఏంటంటే, ఇక ఆశ లేదు, ఇంకా బాగుపడదు, ఇక పరిస్థితి మెరుగవ్వదు అనే వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా వెన్ గాడ్ స్టెప్స్ ఇన్, యేసయ్య జోక్యం చేసుకుంటే, యేసయ్య అడుగు పెడితే, ఆయన దృష్టి పడితే, ఆయన మాట పలికితే, ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితము స్థితిగతులు మారిపోయినట్లు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో అందులో కూడా అటువంటి మార్పులే యేసయ్య కలిగిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.